పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే దిశగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య శనివారం రాత్రి వరకు జరిగిన చర్చల్లో ఏమీ తేలలేదు. సిటీలోని సెరెనా హోటల్లో పాక్లో 2 గంటల పాటు జరిగిన మొదటి రౌండ్ చర్చల్లో జరిగాయి. ఇరుపక్షాలు ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయాయి. అయితే రాత్రి భోజనం తర్వాత మళ్లీ చర్చలకు కూర్చున్నట్టు సమాచారం. కానీ అందులోనూ ఒక నిర్ణయానికి రాలేకపోయారని తెలుస్తోంది. ఇక దీంతో రెండో రౌండ్ చర్చలను పొడిగిస్తూ ఇవాళ రెండో రౌండ్ చర్చలను కంటిన్యూ చేసే అవకాశం ఉందని పాక్, ఇరాన్ మీడియా సంస్థలు తెలిపాయి. అమెరికా ప్రతినిధి బృందానికి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తూ ఉండగా ఆయనతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్, పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్కా ఉన్నారు. ఇరాన్ బృందానికి పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బగేర్ గాలిబాఫ్ నాయకత్వం వహిస్తూ ఉండగా విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఫీ సహా ఇతర నాయకులు ఈ బృందంలో ఉన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య తొలి విడత శాంతి చర్చలు ముగిశాయని మధ్యవర్తులకు సన్నిహితంగా ఉన్న వర్గాలు చెప్పినట్టు తెలిపాయి. మొదటి రౌండ్ ప్రత్యక్ష చర్చల్లో చర్చించిన ఒప్పందాలపై ఇరుపక్షాలు ఓకే అవగాహనతో ఉన్నాయని, నిర్ధారించుకోవడానికి వీలుగా రాతపూర్వక పత్రాలను మార్చుకున్నారని తెలిపింది. ఇవాళ జరిగే ఒక ఖచ్చితమైన ఒప్పందానికి రావాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఇస్లామాబాద్లో ఇరాన్, అమెరికా ప్రతినిధుల చర్చలు జరుగుతుంటే మరోవైపు వరుసగా ట్రూత్ సోషల్లో పోస్టులు చేస్తున్నారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్తో చర్చలు విఫలమైతే తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత ఉందన్నారు. చర్చలు విఫలమైతే ఇరాన్పై భీకర దాడులు ఉంటాయన్నారు. ఇప్పటికే హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయాలు దొరుకుతున్నాయని తెలిపారు. ఇక ఇరాన్ ఓ విఫల దేశమని, త్వరలోనే హార్ముజ్ తెరుచుకుంటుందన్నారు ట్రంప్. అమెరికా ముడి చమురుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందన్నారు ట్రంప్. 2 అతిపెద్ద చమురు ఆర్థిక వ్యవస్థలైన రష్యా, సౌదీ అరేబియా కంటే యుఎస్ దగ్గరే ఎక్కువ ఆయిల్ ఉందన్నారు. అత్యంత నాణ్యమైన చమురు, గ్యాస్ను నింపుకోవడానికి ప్రపంచంలోని అతిపెద్ద చమురు ట్యాంకర్లు యుఎస్ తీరం వైపు వస్తున్నాయంటూ పోస్టు చేశారు ట్రంప్.